ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను అసలే తప్పు చేశానని, నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించడం నేను చేసిన తప్ప. నీతోనే నా ఫ్యూచర్ అని నేను గుడ్డిగా నమ్మడమే నేరమా? దానికేమైనా అయితే ముఖ్య కారణం ఇదే. నువ్వు నా కూతురు క్షేమంగా ఇంటికొచ్చేంత వరకు లోపలికి రావడానికి వీల్లేదు. సహస్రకి యాక్సిడెంట్ అయిందంట, సిటీ హాస్పిటల్లో జాయిన్ చేశారంట. సహస్రమ్మకి ఎలా ఉందో ఏంటో, ఇంతవరకు ఎవరూ ఇంటికి రాలేదు. అక్కడ సహస్రమ్మ కండిషన్ ఏంటో. హాస్పిటల్ దగ్గరికి నేను వెళ్తే పద్మాక్షమ్మ ఏవైనా అంటారేమో. పద్మాక్షమ్మ ఏమన్నా సరే, సహస్రమ్మ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, బిహారీ గారు ఎంత బాధపడుతున్నారో, అక్కడ ఏమైనా అవసరం ఉందో ఏంటో. ఎవరు ఏమన్నా ఒకసారి వెళ్ళి సహస్రమ్మని చూడడం ధర్మం. బిహారీ, సహస్ర ఎక్కడుంది? అక్క ఐసీయూలో ఉందక్క. ఐసీయూలోనా? చిన్న యాక్సిడెంట్ అయితే ఐసీయూలో ఎందుకు ఉంచుతారే? రే, నువ్వైనా నిజం చెప్పరా. నా కూతురికి ఏమైంది అడుగుతున్నారు కదా, చెప్పు. తన కండిషన్ ఎలా ఉందో చెప్పు. సహస్ర, మా అమ్మ వాళ్ళు వచ్చినట్టున్నారు డాక్టర్. ఇప్పటి నుంచి మన పర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉండాలి డాక్టర్. మనం అనుకున్నది అనుకున్నట్టు జరగాలి. నేను చూసుకుంటానుగా సహస్ర. నువ్వు ఇలా మాస్క్ తీసి మాట్లాడుకు, కోమాలో ఉన్నట్టుండు. అలాగే డాక్టర్. చెప్పు విహారీ, చెప్పు. డాక్టర్ గారు, మా అమ్మాయికి ఎలా ఉంది డాక్టర్ గారు? సహస్ర సిచ్యువేషన్ చాలా క్రిటికల్ కండిషన్ లో ఉంది. ట్రీట్మెంట్ చేస్తున్నాం, బట్ హెల్ప్లెస్. డాక్టర్, దయచేసి నా కూతుర్ని కాపాడండి డాక్టర్. నాకున్నది ఒకే ఒక్క కూతురు, తను లేకపోతే నేను బ్రతకలేను డాక్టర్. మా ప్రయత్నం మేము చేస్తున్నాం మేడం. హోప్ ఆఫ్ ద బెస్ట్.